అమ్మలగన్న అమ్మ మన ఉత్తరాంధ్ర ఎలవేలు శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర తొలిసారిగా రాష్ట్ర పండుగగా జరుగుతున్న వేళ అనకాపల్లిలో అమ్మవారి కొత్త అమావాస్య జాతర పొలిటికల్ హీట్ పుట్టిస్తుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలోండి కూడా గవరపాలెంలో వెలిసిన అమ్మవారి ఆలయాన్ని కంచు కోటగా దాడి వీరభద్రరావు కుటుంబ సభ్యులు అంటే బహుశా అప్పటి ప్రస్తుత మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు సైతం మేషార్కు గౌరవించో లేకపోతే భయపడో వేరేనా రీజన్ ఏదైనా సరే అమ్మవారి గుడికి పాలక మండలి వేసేందుకు వెనుకడుగు వేసిన సమయంలో అమ్మవారి గుడిలో అమ్మవారి సేవలు మొదలు ఇతరత్ర కార్యక్రమాలన్నీ మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తనయుడు జైవీర్ దగ్గరుండి చూసుకోవడం మనం చూసాం. ఆలయ పునర్నిర్మాణ పనులు కూడా ఆయన దగ్గరుండి చూసుకోవడం అందరికీ తెలిసిందే. ఇక ఎన్నికల హామీలో అమ్మవారి పండుగను రాష్ట్ర స్థాయి పండుగగా జరిపేలా చూస్తానని మాజీ మంత్రి హోదాలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొంతల రామకృష్ణ హామీ ఇవ్వడం, ఆ ఇచ్చిన హామీని ప్రస్తుతం అమలు పరచడం అంటే జీవో కూడా ఇచ్చి పండుగను మార్చి 15వ తేదీన అనుకుంటా రాష్ట్ర పండుగగా జీవో కూడా రిలీజ్ అయింది. ఇక్కడే జీవో ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడే పొలిటికల్ హిట్ స్టార్ట్ అయింది. మా చొరవ వల్లే అమ్మవారి ఆలయానికి నిధులు మంజూరైనా అలాగే రాష్ట్ర పండుగగా గుర్తించడం అయినా మా వల్లే జరిగిందంటూ మాజీ మంత్రి దాడి తనయులు రత్నాకర్ జయవీరులు అమ్మవారి వద్ద జీవో కాపీని ఉంచడం, ప్రత్యేకంగా పూజలు చేయడం మనం చూసాం. అలాగే రామకృష్ణ అల్లుడిగా జనసేన ఇన్ఛార్జిగా గుర్తింపు పొందిన భీమర్శెట్టి రామ్కి కూడా అదే స్థాయిలో పూజలు చేయడం, ప్రెస్ మీట్లు పెట్టి తెలపడం కూడా మనం చూసాం. 2004లో కొనతాల మంత్రిగా ఉన్న సమయంలో అన్నదమ్ములు ఇద్దరిని ఏ విధంగా పార్టీలో క్రియాశీలకంగా ఉంచారో అంత అన్నదమ్ముల కారణంగానే బ్యాడ్ నేమ్ మూట కట్టుకొని 2009లో జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమికి అన్నదమ్ములు కారణమయ్యారన్న వార్తల నేపథ్యంలో ఈ 2024లో జరిగిన ఎన్నికల్లో అన్నదమ్ములిద్దరిని నేను దూరంగా ఉంచుతా, కుటుంబ సభ్యులు ఎవరిని రాజకీయ వ్యవహారంలో జోక్యం చేసుకోబోయినివ్వను అంటూ తెలిపిన కొనతాల ప్రస్తుతం ఆయన అల్లుళ్లకు అంటే రామ్కి సోదరుడికి పగ్గాలు అప్పగించడం కొంతమందికి అంటే కూటమిలో ఉన్న కొంతమందికి యావగింపుగా మారింది అనేది విపరీతమైన టాక్. ఇదే నేపథ్యంలో ఒకనొక టీడీపీ అంతర్గత సమావేశంలో ఇదే అంశాన్ని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అల్లుడి పెత్తనం అంటూ ఉండకూడదు, మనకు పార్టీ కార్యాలయం ఉంది, మనం ఏ సమస్యలైనా మన వేదికగా మనం డిస్కస్ చేసుకోవాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించిన ఇచ్చిన సంఘటనలు కూడా చూసాం. అటువంటి తరుణంలో ఎలాగైనా సరే వారికి చెక్ పెట్టేందుకు అల్లుడు రంగం సిద్ధం చేశాడా? అందులో భాగంగానే నూతనంగా ఉత్సవ కమిటీ వేసిన నేపథ్యంలో దాడి వర్గానికి ప్రాముఖ్యత లేకుండా మొత్తం కొంతాల అనుచరుగణంగా రామ్కి సైగ చేసిన వారికే, రామ్కి టిక్ పెట్టిన వారికే ఆ ఉత్సవ కమిటీ చైర్మన్ మొదలు మిగతా సభ్యులందరిలోనూ కీలక పాత్ర వాళ్ళకే దక్కిందా అంటే అవునని, దీనిపై మాజీ మంత్రి దాడి ఏ విధంగా స్పందిస్తారో అంటూ చాలా మంది రాజకీయ కారణాలతో చూడడం మనం మాట్లాడుకోవడం కూడా మనం చూసాం. ప్రస్తుతం ఈ అమ్మవారి జాతర క్రెడిట్ కొనతాల రామకృష్ణ ఖాతాలో పడగా అంటే రాష్ట్ర స్థాయి హోదాగా గుర్తింపులో ఆ క్రెడిట్ ఎమ్మెల్యేగా కొనతాల రామకృష్ణ క్రెడిట్ లో కాగా ప్రస్తుతం కొత్త అమావాస్య జాతర ట్రస్ట్ కమిటీ వేసిన నేపథ్యంలో ఆధిపత్య పోరు ఏదైనా ఉంటుందా? ఈ అమ్మవారి పండుగ అంటే రాష్ట్ర స్థాయి పండుగ కాబట్టి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో జరిగే పండుగ కమిటీ ఉన్న నేపథ్యంలో తమ ప్రాబల్యం చూపించుకునేందుకు దాడి వర్గం ప్రయత్నాలు చేస్తుందా? ఈ ప్రయత్నంలో ఏదైనా ఆధిపత్య పోరు మొదలవుతుందా అనేది చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం హాట్ టాపిక్ గా అమ్మవారి జాతర, కొత్త అమావాస్య జాతర ఇరు వర్గాలు మధ్యలో జరుగుతుందా లేదా కూటమి పాలనలో అంత సమాంతరంగా
ఎటువంటి ఘర్షణలు లేకుండా మేమంతా ఒకటే అంటూ జరిపిస్తారా అంటూ అనకాపల్లితో పాటు ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలు 50 మంది ప్రజలు ఈ జాతర కోసం వేచి చూస్తున్నారు.